హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిట్టి టాక్స్. ఇవాళ మన కిట్టి టాక్స్లో మరో ముఖ్యమైన చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను చెప్పబోయే చిట్కా ఏంటంటే, చాలామందికి ఒత్తిడి వల్ల కానివ్వండి, లేదా లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల కానివ్వండి, లేకుంటే నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి కంటి కింద నల్లటి వలయాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. వాటిలో రసాయనాలు ఉంటాయి. అవి అప్పటికప్పుడు బాగానే ఉన్నా మనకి ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా సహజ సిద్ధంగా మనం ఇంట్లో దొరికే వస్తువులతోటే మన కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ ఏ విధంగా పోగొట్టుకోవచ్చో ఇవాళ నేను చెప్పబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటాని తీసుకోండి. టమాటా చాలా బాగా పనిచేస్తుంది మన చర్మం నిగారింపుకి. అలాగే మొటిమల తాలూకు మచ్చలకు కూడా టమాటా చాలా ఉపయోగపడుతుంది. సో మీరు టమాటాలో కొద్దిగా నిమ్మకాయని స్క్వీజ్ చేసి అలాగా ఆ రెండింటిని మిక్స్ చేసేసి కంటి కింద నల్లటి వలయాల మీద అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నట్టయితే, ఇలా రోజుకి 2 సార్లు చేయడం వల్ల మీ డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. టిప్ నెంబర్ 2, బాదం నూనె, ఆల్మండ్ ఆయిల్. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఆల్మండ్ ఆయిల్ చర్మానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో రోజు నిద్రపోయే ముందు చక్కగా బాదం ఆయిల్ని కంటి కింద డార్క్ సర్కిల్స్ ఎక్కడైతే ఉంటాయో అవి ఇట్లా మసాజ్ చేసుకోండి. ఫింగర్ తోటి ఇలా మసాజ్ చేసుకొని అలాగే పడుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత వాష్ చేసుకున్నట్టయితే, ఇలా రోజు చేయడం వల్ల బాదం నూనెలో విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చర్మం నిగారింపుకి మంచిది. అలాగే డార్క్ సర్కిల్స్ కూడా చాలా తొందరగా తగ్గుముఖం పడతాయి. టిప్ నెంబర్ 3, మీకు కీరా దొరుకుతుంది. ప్రతి సీజన్లో కీరా ఖచ్చితంగా ఉంటుంది. కీరా దోసకాయని స్లైసెస్గా కట్ చేసి కొద్దిగా సేపు ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా అయిన తర్వాత మనం అలా పడుకొని కంటి మీద పెట్టుకుని అలా రిలాక్స్ అయిపోండి. చాలా బాగుంటుంది. అలా పెట్టుకొని 15 to 20 మినిట్స్ తర్వాత తీసేసేయండి. దీనివల్ల తరచూ పెట్టుకోవడం, కీరా దోశ పెట్టడం వల్ల కూడా మీ కంటి కింద నల్లటి వలయాలు చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి. అలాగే టిప్ నెంబర్ 4, రోజ్ వాటర్. ప్రతి ఇంట్లో రోజ్ వాటర్ ఉంటుంది. అమ్మాయిలు ఉన్న చోట రోజ్ వాటర్ ఖచ్చితంగా ఉంటుంది. సో రోజ్ వాటర్లో కాటన్ని అలా డిప్ చేసేసి కొద్దిగా సేపు ఫ్రిడ్జ్లో ఉంచినా పర్లేదు, లేదు అలాగే ఉంచుకున్నా పర్లేదు, కంటి మీద ఇలా పట్టుకొని రిలాక్స్ అవ్వండి. అలా రెగ్యులర్గా చేయడం వల్ల రోజ్ వాటర్ని పెట్టుకోవడం వల్ల మీ కంటి కింద ఉన్న నల్లటి వలయాలు అతి త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇదే కాకుండా మీకు గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదండి. గ్రీన్ టీ బ్యాగ్స్లో కొంచెం ఫ్రిడ్జ్లో ఉంచేసి అయిపోయిన తర్వాత మనం వాడేసిన తర్వాత కొంచెం వాటర్లో డిప్ చేసి ఆ బ్యాగ్స్ని కొద్దిసేపు అలా ఫ్రిడ్జ్లో ఉంచేయండి. కొంచెం చల్లబడిన తర్వాత ఆ గ్రీన్ టీ బ్యాగ్స్ అలా కనుక కంటి మీద పెట్టుకొని అలా రిలాక్స్ అయ్యి ఒక 20 మినిట్స్ తర్వాత తీసేసినట్టయితే, ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల మీ కంటి కింద ఉన్న నల్లటి వలయాలు అతి త్వరలో తగ్గుముఖం పడతాయి. ఇదే కాకుండా మన ఇంట్లో పెరుగు, మజ్జిగ రెగ్యులర్గా ఉంటాయి. సో పెరుగు, మజ్జిగలో ప్రోబయోటిక్ ఎక్కువగా ఉంటుంది. సో దీనిలో కొద్దిగా పసుపు కలిపి మిక్స్ చేసేసి మన కంటి కింద నల్లటి వలయాలు ఉన్న చోట పెట్టుకున్నట్టయితే, దీనివల్ల కూడా మన కంటి కింద ఉన్న నల్లటి వలయాలు తొందరగా తగ్గుముఖం పడతాయి. అలాగే మీకు కంటి కింద నల్లటి వలయాలు పోవడానికి ఎటువంటి చిట్కాలు తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి చిట్కాలు కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో సరికొత్త చిట్కాతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్.